ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా కేజీబీవీ బాలికలకు అవగాహన కార్యక్రమం వన్ స్టాప్ సెంటర్ శక్తి టీం సంయుక్తంగా నిర్వహణ. ఎమ్మిగినూరులోని కేజీబీవీ స్కూల్ నందు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ ద్వారా బాలికలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశానుసారం శక్తి టీంలోని పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ వన్ స్టాప్ సెంటర్ నుండి మేరీ స్వర్ణలత మాట్లాడుతూ వన్ స్టాప్ సెంటర్లో 5 రకాల సర్వీసులు ఉంటాయని, వైద్య సహాయము, న్యాయ సహాయము, పోలీసు సహాయము, అలాగే కౌన్సిలింగ్ మొదలగునవి ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలపై లైంగిక దాడి జరిగినా, ఎవరైనా వేధింపులకు గురి చేసినా భయపడక ధైర్యముగా టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవలసిందిగా తెలియజేశారు. సమాచారం అందించి సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ వర్క్షాప్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఇందులో మహిళా ఉద్యోగులే ఉంటారని, కావున ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా, లైంగిక దాడికి పాల్పడినా బెదిరిపోక సమాచారం అందించి తక్షణ సహాయం పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ నుండి జోష్న ప్రియాంక, శక్తి టీం నుండి ఏఎస్ఐ నటరాజు, కానిస్టేబుల్ నాగన్న, కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వన్ స్టాప్ సెంటర్ అని ఒక స్కీమ్ వర్క్ చేస్తుంది కర్నూలు డిస్టిక్లో. పిల్లల మధ్యలో అవగాహన కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆయా స్కూల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో అట్లా మేము అవేర్నెస్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి టీనేజ్లో ఎలాంటి వాళ్ళు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారని కొన్ని ఎగ్జాంపుల్స్తో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో టైంలో ఎక్కడైనా ఉన్నప్పుడు అవసరమైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అనమాట. చిన్నపిల్లలకైతే 1098 అనేటువంటి నెంబరు, తర్వాత మహిళల కోసము 181 టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. ఇది పోలీసు సహాయం కోసం 112, యాక్చువల్గా 100 ఉండేది ఇప్పుడు 112 చేశారనమాట. అలాంటి నెంబర్స్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత వన్ స్టాప్ సెంటర్లో 5 సర్వీసులు ఉంటాయి ఒకే చోటే. వైద్య సహాయము, న్యాయ సహాయము, పోలీస్ సహాయము, తాత్కాలిక వసతి, కౌన్సిలింగ్. ఈ 5 సహాయాలు ఒకే చోటే దొరకడం వల్ల మహిళలకు కానీ బాలికలకు కానీ దీన్ని వన్ స్టాప్ సెంటర్ అని అన్నారనమాట. ఈ వన్ స్టాప్ సెంటర్ 24 అవర్స్ వర్క్ చేస్తుంటారు. అందరూ ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరైనా లైంగిక దాడికి గురైనప్పుడు బాలికలు అలాంటి వాళ్ళ కోసము పోక్సో కేసులు, రేప్ కేసులు, యాసిడ్ అటాక్, ఇట్లా రకరకాల మిస్సింగ్, కిడ్నాపింగ్, డీవీ కేసులు, ఇలాంటి కేసులన్నీ అక్కడ చూడడం జరుగుతుంది అనమాట. ఈ వన్ స్టాప్ సెంటర్ యొక్క అడ్రస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనిక్ వార్డు ముందు నుంచి లోపలికి వెళ్తే డాక్టర్స్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఉమెన్ పీజీ హాస్టల్ దగ్గర వన్ స్టాప్ సెంటర్ అనేటువంటి ఆఫీస్ ఉంటుంది అనమాట. కర్నూలులో ఇది ఉంటుంది. కస్తూరిబా స్కూల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం కోసం పిల్లల కోసం వచ్చారు. ఇంకా ముందు కూడా ఏమైనా చేస్తున్నారా? ఇలాంటివి రెగ్యులర్గా మేము చేస్తుంటాం. డివిజనల్ లెవెల్లో వీళ్ళది శక్తి టీం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. కర్నూలులో కూడా ఉంటుంది. వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకొని కలిసే వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే లైక్ వాళ్ళకి పిల్లలకి పోలీస్ అంటే భయం లేదు, సహాయం చేసేవాళ్ళు. మీరు ఏదైనా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు అవైలబుల్గా ఉంటాయి. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడము, వాళ్ళు ఉన్నటువంటి ఎవరైనా బెదిరించి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే భయపడకూడదు. ఫస్ట్ ఆడపిల్లలు వెంటనే భయపడతారు అన్నమాట. ఆ భయం మీలో నుంచి తీసేసుకోవాలనేది మనం కామన్గా చెప్తుంటాం కదా సార్, నేటి బాలలే రేపటి పౌరులు అని. ఆ బాలలు చదువుకునే టైంలో చదువుకోవాలా, ఏమైనా భయంకరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురైతే ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలా, దేనికి ఫోన్ చేయాలా అనేటువంటిది వాళ్ళు చెప్తారు. మేరీ స్వర్ణలత, సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ వన్ స్టాప్ సెంటర్. దీన్ని జోష్న ప్రియాంక, కేస్ వర్కర్. నేను శక్తి టీం ఒక సబ్ డివిజన్ దాంట్లో మేము ఎమ్మిగినూరు సబ్ డివిజన్ నుంచి ఎస్పీ దొరవారి ఆదేశాల మేరకు మనం సబ్ డివిజన్ మేడం ఆదేశాల మేరకు, డిఎస్పీ ఆదేశాల మేరకు మేము ప్రతి స్కూళ్ళలో చిన్నపిల్లల కాడ నుంచి డిగ్రీ వరకు ప్రతి స్కూళ్ళలో అవేర్నెస్ చేస్తూనే ఉంటాం. చిన్నపిల్లల నుంచి డిగ్రీ వరకు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, అంతా మహిళల పట్ల ఉమెన్స్ సేఫ్టీ వాళ్ళ గురించి చెప్తూనే ఉంటాం. ఈరోజు ఇక్కడ
మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ గారు మాకు ఈరోజు వెళ్ళి పిల్లలకి అట్లా అవగాహన చేసి రండి అని చెప్పి పంపించారు. మేడం ఆదేశాల మేరకు